వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను నేత్ర. నిద్ర రావడం లేదు కాబట్టి ఫోన్ చూస్తున్నారా? ఫోన్ చూస్తున్నారు కాబట్టి నిద్ర రావడం లేదా? ఈ సైకిల్లో పడి కొట్టుకుపోతోంది యువత. కేరళలో ఒక సర్వే చేశారు ఈ మధ్య. అమ్మాయిల్లో దాదాపు 47% మంది, అబ్బాయిల్లో 44% మంది రాత్రుళ్ళు నిద్రపోకుండా ఫోన్లకు అతుక్కుపోతున్నారని తేలింది. 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళైతే 100లో 86 మంది అర్ధరాత్రి దాటితే గాని పడుకోవట్లేదు. ఇక పిల్లలపై ఫోన్ ఇంపాక్ట్ ఎంతంటే, సెల్ ఫోన్ అతిగా వాడొద్దని పేరెంట్స్ గట్టిగా చెప్పారని వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఫోన్ కొనివ్వలేదని 10th స్టూడెంట్ చేతిని బ్లేడ్తో కోసుకుంది. 5th క్లాస్ పిల్లడు ఇంటి నుండి పరారైపోయాడు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే. ఒక డౌట్, రాత్రంతా ఫోన్తో జాగారం చేసి పిల్లలు ఫోన్ చూస్తుంటే ఆపడం మానేసి తీరా ఆ యాప్స్తే తప్పంటే ఎలా? తప్పు చేస్తున్నది మనిషి కదా? కాదు. ఇదే ఆర్గ్యుమెంట్ జరిగింది కాలిఫోర్నియా కోర్టులో. తప్పు ముమ్మాటికే యాప్స్తే అని తీర్పిచ్చింది. ఒట్టి జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు, అలా ఫోన్కి అతుక్కుపోయినందుకు నష్టపరిహారం కింద 50 కోట్లు ఆ యాప్ కంపెనీని ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. సో ఫోన్ని చేతిలోకి తీసుకోవడం మనిషి తప్పు కాదు, అలా అతుక్కుపోయేలా చేయడమే యాప్స్ చేస్తున్న తప్పు. ఇంతకీ మనిషిని ఎలా లొంగ తీసుకుంటున్నాయి సోషల్ మీడియా యాప్స్? బ్రెయిన్ని ట్రాప్ చేసేందుకు ఏ టెక్నిక్స్ వాడుతున్నాయి? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. లెట్స్ స్టార్ట్. కాలిఫోర్నియా యువతి క్యాలే కథ ఇది. 20 ఏళ్ల ఆ యువతి 6 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ చూడడం, 9 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ వాడటం స్టార్ట్ చేసింది. దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన శరీర ఆకృతిని చూసి తనే అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయి తనకి. ఇదంతా చూస్తున్న క్యాలే మదర్ కోర్టుకు వెళ్ళింది. తన కూతురుకు ఈ పరిస్థితి రావడానికి కారణం సోషల్ మీడియా యాప్స్ అని కాలిఫోర్నియా కోర్టులో కేసు ఫైల్ చేసింది. 9 రోజుల సుదీర్ఘ విచారణ తరువాత మెటా, యూట్యూబ్కి కలిపి $6 మిలియన్ ఫైన్ వేసింది కోర్టు. ఈ తీర్పు సోషల్ మీడియా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. ఇంతకీ ఫోన్ చూడడం ఆ యువతి తప్పైతే కంపెనీలకి ఎందుకని జరిమానా విధించింది కోర్టు? దీనికో ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది. సోషల్ మీడియా అడిక్షన్ అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు, అదొక గ్లోబల్ హెల్త్ క్రైసిస్. కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. యాప్స్లోని ఆటో స్క్రోలింగ్, ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ ఫీచర్స్ పిల్లల్ని, యువతను బానిసలను చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు తమ ఆల్గోరిథమ్స్ ద్వారా పిల్లల మెదడును ఎలా తమ గుప్పిట్లోకి తీసుకుంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ఒక రకమైన డిజిటల్ సైకాలజీ. దీని వెనుక కంపెనీలు చెప్పని రహస్యాలు చాలానే ఉన్నాయి. అవునా, తప్పంతా మనది కాదా? యాప్సే మనల్ని బానిసలుగా మారుస్తున్నాయా? ఎలా అనే క్వశ్చన్ వస్తుంది మనకు. యాక్చువల్లీ సోషల్ మీడియా యాప్స్ డిజైన్ వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంటుంది. అదే డోపమైన్ లూప్. ఒక కొత్త వీడియోను చూసినప్పుడు లేదా ఒక లైక్ వచ్చినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. లైక్ చూడగానే ఎందుకని మనకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్లే. పిల్లల మెదడు ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటుంది కాబట్టి వారు ఈ క్షణికానందానికి త్వరగా అడిక్ట్ అయిపోతారు. ప్రతి నోటిఫికేషన్, లైక్, షేర్ మెదడులో డోపమైన్ అనే కెమికల్ ను రిలీజ్ చేస్తూ ఉండడంతో జూదం ఆడినప్పుడు కలిగే సంతోషాన్ని కలిగిస్తుంది. సో తెలియకుండానే అడిక్ట్ చేసేసుకుంటుంది. సోషల్ మీడియా అడిక్షన్ వల్ల రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, అలాగే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కూడా రీసెంట్ పబ్లికేషన్ ఏం చెప్తుందంటే, పిల్లల్లో ఈ ప్రీఫాంటల్ కార్టెక్స్ అంటే ఈ ఏరియా ఏదైతే వ్యక్తులకి డిసిషన్ మేకింగ్, రీజనింగ్ అండ్ రాబోయే డేంజర్ని ఎట్లా అసెస్ చేయాలనో ప్రాక్టికల్ థింకింగ్ ఉండే ఏరియాస్ని హెల్ప్ చేస్తుంది. అది ఈ సోషల్ మీడియా వల్ల ఏం జరుగుతుందంటే ఇంపేర్ అవుతుంది. అంటే మనం రేషనల్గా డిసిషన్ తీసుకోవాలన్నా సరే, ప్రాక్టికల్గా థింక్ చేయడం వల్ల ఎమోషనల్గా మనం ఎంత రెగ్యులేట్ చేయాలన్నా ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇన్ఫైనైట్ స్క్రోలింగ్
పాతకాలంలో ఒక పుస్తకం చదివితే పేజీలు అయిపోయేవి, టీవీ చూస్తే ప్రోగ్రాం ముగిసేది. కానీ సోషల్ మీడియాలో నో ఎండింగ్, ముగింపు అనేదే ఉండదు. మీరు ఎంత స్క్రోల్ చేసినా కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. దీన్నే బాటమ్లెస్ బాల్ ఎఫెక్ట్ అంటారు. ఇన్ఫినైట్ స్క్రోల్ ఉండడం వల్ల, పేజీకి ముగింపు లేకపోవడం వల్ల మన బ్రెయిన్ కి ఇక ఆపాలి అనే సిగ్నల్ అందదు. ఇది ఒక తెగని దారంలాగా ఎవరినైనా సరే గంటల తరబడి స్క్రీన్ కు కట్టేస్తుంది. ఇక ఆల్గోరిథమ్స్ మీకు నచ్చిన వీడియోలోనే చూపిస్తూ మీ మెదడును తన కంట్రోల్లోకి తీసుకుంటాయి. సోషల్ మీడియా యాప్స్ వాడే ఆల్గోరిథమ్స్ మనిషి మెదడును ఎలా కంట్రోల్లోకి తీసుకుంటాయనే దానిపై కాలిఫోర్నియా కోర్టులో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. యాప్స్ వెనుక ఉండే ఆల్గోరిథమ్స్ పిల్లల్ని, యువతను ఎలా లాక్ చేస్తాయనేది ఒక టెక్నికల్ సీక్రెట్. టెక్ కంపెనీలు వాడే ఆల్గోరిథమ్స్ కేవలం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, అవి డిజిటల్ సైకలాజిస్టులు. ప్రెడిక్టివ్ అనాలిసిస్ అంటారు దీన్ని. అంటే మీరు ఒక వీడియోను ఎన్ని సెకండ్లు చూశారు, ఎక్కడ పాజ్ చేశారు, ఏ రకమైన పోస్టులను లైక్ చేశారు అనే డేటాను ఆల్గోరిథం సెకండ్కు 1000 సార్లు అనలైజ్ చేస్తుంది. మీకు తెలియకుండానే తరువాత మీ ఇష్టాన్ని అది కనిపెడుతుంది. సో అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అవుతుంది. ఇక పుష్ నోటిఫికేషన్స్. మీరు యాప్ వాడటం ఆపేసిన కొద్దిసేపటికే మీ ఫ్రెండ్ ఫోటో పెట్టారు అనో, లేదా మీకు నచ్చిన వీడియో ఇక్కడుంది అనో నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇది మెదడులోని ఫోమోను బయటకు తీస్తుంది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఏదో కోల్పోతున్నామనే భయాన్ని కలిగిస్తుంది. యాప్స్ వాడే మరో ఆల్గోరిథం ఎకో ఛాంబర్స్. మీకు నచ్చిన ఆలోచనలనే మళ్లీ మళ్లీ చూపించడం ద్వారా మీ మెదడును ఒకే రకమైన ఆలోచన ధోరణికి పరిమితం చేస్తుంది. ఈ సోషల్ మీడియా యాప్స్ పిల్లల్ని ఎంతటి డేంజరస్ సిచ్యువేషన్ కి తీసుకువెళ్తాయంటే, ఈ యాప్స్ సోషల్ కంపారిజన్ క్రియేట్ చేస్తాయి. యాప్స్ వెనుక రన్ అయ్యే ఆల్గోరిథమ్స్ అందమైన ఫొటోస్ ను, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి. వీటిని చూసిన పిల్లలు తాము తక్కువని, తమ జీవితం బాగోలేదనే న్యూనత భావానికి, అంటే ఇన్సెక్యూరిటీలోకి నెట్టేస్తుంది. ఇది డిప్రెషన్ కు దారితీస్తుంది. అన్నిటికంటే బాధాకరమైంది, భయంకరమైంది అని అంటే, ఈ సోషల్ మీడియా అడిక్షను మనము డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, లేకుంటే బూజింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతైతే స్ట్రక్చరల్గా బ్రెయిన్లో చేంజెస్ వస్తాయో, ఇంటర్నెట్, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కూడా అలాంటి చేంజెస్ వస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైంది. సో దీంతో ఏం జరుగుతుందంటే, పిల్లలకి డిసిషన్ మేకింగ్ రావటం లేదు. ఎమోషనల్గా ఏ స్టేజ్లో ఉండాలి అనే విషయంలో తెలియట్లేదు. అయితే ఎమోషనల్ నమ్ముకుంటున్నారు, ఎమోషనల్ ఎక్స్ప్లోర్డ్గా మారిపోతున్నారు. దీనికంటే భయంకరమైనది ఏంటంటే, వాళ్ళ వర్కింగ్ మెమరీ కూడా చాలా తగ్గిపోతుంది. ఇంత దుష్పరిమాణాలు ఉన్న ఈ సోషల్ మీడియా అడిక్షను, ఇంటర్నెట్ అడిక్షను, మొబైల్ ఫోన్ అడిక్షన్, ఏది పేరు పెట్టినా సరే మనము దీన్ని ఏం చేయాలి అనేది చాలా ఛాలెంజ్ చేసి భారతదేశ ప్రభుత్వం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. యాప్స్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేయగలవు. ఒక చిన్నారి ఒక వీడియోను 5 సెకండ్లు ఎక్కువ చూసినా ఆల్గోరిథం దాన్ని పసిగడుతుంది. వెంటనే అలాంటి వందలాది వీడియోలను వారి ఫీడ్లోకి పంపుతుంది. అంటే ఆ చిన్నారికి ఏం కావాలో ఆ చిన్నారి కంటే ఈ ఆల్గోరిథంకే బాగా తెలుసు. వీటన్నిటిపైన వాదనలు జరిగాయి. అందుకే కాలిఫోర్నియా యువతి క్యాలీ కేసులో మెటా, యూట్యూబ్ ని తప్పుపట్టింది జ్యూరీ. టెక్ దిగజాల వాదనలన్నీ కోర్టులో ఓడిపోయాయి. అదే డిజైన్ చేసిన అడిక్షన్ అంటూ క్యాలీ తరపు లాయర్స్ కోర్టులో బలమైన వాదన వినిపించారు. సోషల్ మీడియా యాప్స్ పొరపాటున అడిక్టివ్ గా మారలేదు, వాటిని కావాలనే అలా డిజైన్ చేశారని తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు లాయర్స్. ఆటో స్క్రోలింగ్ ఆప్షన్ తో ఒక వీడియో అయిపోగానే మరో వీడియో ఆటోమేటిక్ గా రావడం వల్ల మెదడుకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. గ్యాంబ్లింగ్ లో ఎప్పుడు గెలుస్తామో తెలియని ఒక ఉత్కంఠ ఉంటుంది చూశారు. అచ్చంగా అలానే సోషల్ మీడియా నోటిఫికేషన్స్ కూడా పనిచేస్తాయని కాలిఫోర్నియా జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలు క్యాలీ యాప్స్ చేసిన డిజైన్ వల్ల రోజుకు 10 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ గడిపేది. దీనివల్ల ఆమెకు బాడీ డిస్మోర్ఫియా అటాక్ అయింది. అంటే అద్దంలో తనను తాను చూసుకుంటే అసహ్యం వేయడం ఏర్పడింది. ఇది తీవ్రమైన డిప్రెషన్ కు దారితీసి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల వరకు వెళ్ళింది క్యాలీ. కంపెనీలు చెప్పే కనెక్టివిటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం యూజర్ టైం. యూజర్ ఎంత ఎక్కువ సమయం యాప్ లో ఉంటే కంపెనీకి అన్ని ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది. ఈ లాభాల వేటలో పిల్లల మానసిక ఆరోగ్యం బలైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఇషిత్ అనే 10 ఏళ్ల బాలుడి వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అమితాబ్ బచ్చన్ అలా షో స్టార్ట్ చేశారో లేదో రూల్స్ నాకు తెలుసు అంటూ ఒక రకమైన టోన్తో చెప్పాడా పిల్లాడు. అంతే, అహంకారి, తల్లిదండ్రులు మర్యాద నేర్పలేదు అంటూ ఎవరికి వాళ్ళు జడ్జ్ చేశారు. కానీ తప్పు ఆ 10 ఏళ్ల పిల్లాడిది కాదు, అతనిలో ఉన్నది జెన్ ఆల్ఫా బ్లడ్. పుట్టుకతోనే స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ఇన్స్టంట్ రివార్డ్స్తో పెరిగిన బ్లడ్ గ్రూప్ అది. ఆటల్లో గెలవడం, సమాధానాలు దొరకడం, ప్రశంసలు పొందడం అన్నీ ఇలా ఇన్స్టంట్గా జరిగిపోవాలి. ఆ బ్రెయిన్ ఇన్బ్యాలెన్స్కు మెయిన్ రీజన్ సోషల్ మీడియా కూడా. ఇదే సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలే మర్డర్స్ చేస్తున్నారు. అందుకే కదా పిల్లలకు సోషల్ మీడియా అందకూడదు, బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నది. గతేడాది ఫ్రాన్స్లో ఓ మర్డర్ జరిగింది. చేసింది 14 ఏళ్ల విద్యార్థి. తన బ్యాగ్ చెక్ చేస్తున్న స్టాఫ్ ను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ ఒక్క సంఘటనతో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఆ పిల్లాడిపై పడిన సోషల్ మీడియా ప్రభావమే అతనితో అంతటి పని చేయించిందని తేల్చింది. వెంటనే 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించకుండా వాయు వేగంతో ఓ చట్టం తీసుకొచ్చింది. ఒక్క మర్డర్కే ఈ నిర్ణయం తీసుకుందా అంటే జరిగింది ఒక్క హత్యే కావచ్చు, కానీ ఎంతమంది పిల్లలపై ఆ ప్రభావం పడితే ఆ ఒక్కడు హత్య తాకొచ్చి ఉంటాడు? ఇది ఆలోచించింది ఫ్రాన్స్. అందుకే 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించింది. ఫ్రాన్స్ కంటే ముందు ఆస్ట్రేలియా చేతల్లో చూపించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసింది. అలా చట్టం చేస్తూ ఓ మాట చెప్పింది ఆస్ట్రేలియా. సోషల్ మీడియా యాప్స్ వెనక ఉండే ఆల్గరిథమ్స్, అందులో వచ్చే ఆన్లైన్ వేధింపులు, మెదడుపై బిహేవియరల్ కుకైన్లా పనిచేసే కంటెంట్ నుండి తమ పిల్లల్ని రక్షించుకుంటున్నామని చెప్పింది. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఆ చట్టం మిగతా దేశాలకు ఒక టెస్ట్ కేస్. డెన్మార్క్, మలేషియా, బ్రెజిల్, ఇండోనేషియా, యూరప్లోని కొన్ని దేశాలు కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని చూస్తున్నాయి. 2024లో అప్పటి న్యూయార్క్ నగర మేయర్ కూడా సోషల్ మీడియా కంపెనీలపై కోర్టులో దావా వేశారు. పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యాన్ని సోషల్ మీడియా దెబ్బతీయడమే అందుకు కారణం. ఆ మేయర్ కూడా పిల్లల్ని, యువతను తప్పుపట్టలేదు. తప్పంతా కంపెనీలదే అనేశారు. చిన్న వయసు వారిని ఆకర్షించేలా ఆ సంస్థలు కావాలని తమ ప్లాట్ఫామ్స్ ను డెవలప్ చేశాయని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా జ్యూరీ ఇచ్చిన తీర్పులో ఈ అంశం ఫోకస్లోకి వచ్చింది. కానీ నిజానికి అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో సోషల్ మీడియాపై తిరుగుబాటు మొదలైంది. కేవలం కాలిఫోర్నియాతో పాటు ఫ్లోరిడా, యూటా వంటి రాష్ట్రాలు కూడా మైనర్ల సోషల్ మీడియా వాడకంపై కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. మలేషియా, స్పెయిన్ దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలపై ఇప్పటికే ఆంక్షలు మొదలుపెట్టాయి. నార్వే కూడా 15 ఏళ్ల వయస్సును పరిమితిగా నిర్ణయించి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తున్నాయి. భారత్లో కూడా కొన్ని రాష్ట్రాలు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక కూడా చాలా సీరియస్ గానే ఆలోచిస్తోంది ఈ విషయంపై. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కొంతకాలంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ తో కూడా చర్చలు జరిపి అభిప్రాయాలు తీసుకున్నారు. వాళ్లతో మాట్లాడిన తరువాతనే కర్ణాటక సీఎం ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీ, కర్ణాటకతో పాటు గోవా కూడా అదే దారిలో వెళ్లాలనుకుంటోంది. గోవా ఇన్ఫోటెక్ మంత్రి రోహన్ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా తరహా చట్టం తీసుకురావాలనుకుంటున్నాం అని చెప్పారు. సోషల్ మీడియా వాడకం మరీ ఎక్కువ అవడంతో ఆల్రెడీ పిల్లల పేరెంట్స్ నుండి కూడా కంప్లైంట్స్ వచ్చాయంటున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఇలా బ్యాన్ చేయడం సాధ్యమా కాదా అనేది ఆలోచిస్తున్నామని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త డిజిటల్ ఇండియా యాక్ట్ ద్వారా పిల్లల డేటా, వారి ఆన్లైన్ భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటోంది.
వాళ్ళ శరీరంలో 2 రకాల మార్పులు తీసుకొస్తున్నారు బ్రెయిన్లో, వాళ్ళ శరీరంలో. ఒకటి ఏంటంటే వాళ్ళలో ఈ కంటెంట్ అనేది, ఈ షార్ట్ కంటెంట్ అనేది వాళ్ళని డోపమిన్ రిలీజ్ చేస్తుంది. ఆ డోపమిన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే హార్మోన్, అడ్రినలిన్ హార్మోన్ ఉంటుంది. అది ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే వాళ్ళకి హార్ట్ రేట్ పెరగడం, వాళ్ళ యాంగ్జైటీ గురి చేయడం, ఇట్లాంటి వాటిని ప్రేరేపించిందిగా ఈ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. పొద్దున్న లేవగానే గబగబా పనులు చేసుకోవడం అలవాటు కొందరికి, మరికొందరికి మాత్రం లేవగానే ఫోన్ చూసుకోవడం అలవాటు. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ను ఒక్కో రౌండ్ వేసి వచ్చేసరికి మినిమం అరగంట. ఈ అరగంట అనేది కేవలం మార్నింగ్ సెషన్ మాత్రమే. ఒక స్టడీ ప్రకారం యావరేజ్న రోజుకు ఎంతసేపు సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తున్నారో తెలుసా? ఆ 2.5 గంటల్లో ఎన్నెన్ని పనులు చేసుకోవచ్చో ఆలోచిస్తే లైఫ్ మరో లెవెల్లో ఉంటుందేమో. నేటి డిజిటల్ యుగంలో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక ఆట వస్తువుగా మారిపోయింది. మెల్లగా అది ఒక వ్యసనంగా రూపాంతరం చెందుతోంది. అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా స్క్రీన్ చూడాల్సిందే అన్నంతలా పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారు. ఈ వ్యసనం అనేక అవలక్షణాలకు కారణమవుతోంది. చికిత్స లేని వ్యాధిగా మారుతోంది. అందుకే కేరళం పోలీసులు డిజిటల్ డి అడిక్షన్ డాడ్ అనే ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు. నేరగాళ్లను పట్టుకోవడమే కాదు, చిన్నారుల మానసిక ఆరోగ్యం కూడా తమకు ఇంపార్టెంట్ అంటున్నారు కేరళం పోలీసులు. సోషల్ మీడియా అన్ని వయసుల వారిపైన ప్రభావం చూపిస్తోంది. కాకపోతే పిల్లలపై ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కేరళంలో డిజిటల్ వ్యసనం వల్ల పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో గుర్తించారు పోలీసులు. అయితే రెడ్ ఫ్లాగ్ కింద చెప్పే మరికొన్ని లక్షణాలున్నాయి. అలాంటివి పిల్లల్లో కనిపిస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. సపోజ్ ఫోన్ లాక్కుంటే చాలు పిల్లలకు పట్టరాని విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులపైనే దాడి చేయడం లేదా వస్తువులు విసిరేయడం చేస్తూ ఉంటారు. ఇది డేంజర్ సిగ్నల్. ఇక ఒంటరితనం, బయట స్నేహితులతో ఆడుకోవడం మానేసి గదిలోనే గడపడం చేస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరమే. నెక్స్ట్, ఏకాగ్రత లోపించడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, నిద్రలేమి, తిండిపై ఇష్టం లేకపోవడం. ఆ తర్వాత కనిపించేవి మానసిక సమస్యలు. కారణం లేకుండా ఏడవడం, డిప్రెషన్, చివరికి ఆత్మహత్య ఆలోచనలు రావడం నెక్స్ట్ స్టేజ్. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వాళ్ళు డిజిటల్ అడిక్షన్ కు గురైనట్లే లెక్క. మరి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే, పిల్లలు, యువతలో రోజుకు గంటల కొద్ది మొబైల్ వినియోగము, చదువులో ఆసక్తి తగ్గడము, నిద్రలేమి, కోపం, చిరాకు, వాటితో పాటుగా డిప్రెషన్, ఆందోళన, చివరికి సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా చిన్న స్టోరీ. యూపీలోని ఒక జంట అనుకోకుండానే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది. చెరో అకౌంట్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్లారు. క్రమంగా ఫాలోవర్స్ పెరిగారు. కొన్నాళ్లు బాగానే నడిచింది. మెల్లగా షేర్స్, లైక్లు, కామెంట్స్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ సంఖ్య విషయంలో ఇద్దరి మధ్య పోటీ వచ్చింది. భర్త కంటే భార్యకే ఫాలోవర్స్ ఎక్కువ. గొడవలు మొదలయ్యాయి. అదెంతవరకు వెళ్ళిందంటే పిల్లల కళ్ళెదుటే భార్య గొంతు నులిమి చంపేసే అంత. తల్లి లేదు, తండ్రేమో జైలుకెళ్ళాడు, పిల్లలు అనాథలయ్యారు. ఇలా ఎన్నో కొంపలు ముంచుతోంది సోషల్ మీడియా. సో బీ కేర్ఫుల్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.